కోరిక అవసరం. విదేహదేశపు రాజు ఒక రాత్రి మారువేషంలో నగరంలో తిరుగుతూ ఒకచోట కాలికి రాయి తగిలి కింద పడ్డాడు. తలకు కాలికి గాయమైంది. పక్కనే ఉన్న పేదవాడొకడు చటుక్కున రాజును లేవదీసి ఒక చెట్టు కిందకు చేర్చాడు. తర్వాత తనకు తెలిసిన ఆకులేవో సేకరించి పసరు పిండి రాజు గాయాలకు పూశాడు. రాజుకు తొందరగానే ఉపశమనం కలిగింది. ఆయన చాలా సంతోషించి పేదవాడికి కృతజ్ఞతలు తెలుపుకొని వాడి వివరాలడిగాడు. నేను పేదవాణ్ణి, చెప్పుకోదగ్గ వివరాలేముంటాయి అని పేదవాడనగానే, వివరాలు కాకపోతే కోరికలుంటాయి కదా, అవే చెప్పు, తీరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అని రాజు అన్నాడు. ఫలిస్తే గొప్ప విషయమే. ఈ దేశపు రాజు కావాలన్నది నా కోరిక అని పేదవాడన్నాడు. ఎవరైనా డబ్బు కోరుకుంటారు, కీర్తి కోరుకుంటారు, సుఖాలను కోరుకుంటారు. రాజైన వాడు ఈ మూడింటికి దూరమవుతాడని నీకు తెలియదా అని రాజు నవ్వుతూ అన్నాడు. అదెలా అని పేదవాడు ఆశ్చర్యపోతూ అన్నాడు. రాజుకు డబ్బుంటుంది, కానీ అది ప్రజాధనం. కీర్తి ఉంటుంది, అంతకు మించిన అపకీర్తి ఉంటుంది. సుఖాలుంటాయి, కానీ వాటికి మించిన బాధ్యతలుంటాయి. అందువల్ల ఈ మూడు సామాన్యుణ్ణి సుఖపెట్టినట్టు రాజును సుఖపెట్టవు అని రాజు అన్నాడు. నువ్వు చెప్పింది నిజంలాగే తోస్తున్నది. నాకు బాధ్యతలంటే మహాచిరాకు. అవి లేకపోవడమే పెద్ద సుఖం. ఇక డబ్బంటావా, ఈ రోజుంటుంది, రేపు పోతుంది. ప్రతి కీర్తికి వెనక అపకీర్తి ఉంటుంది. అయితే నేను రాజు కావాలని ఎందుకనుకున్నానంటే, ఎవరైనా ముఖం మీద పొగుడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. రాజు మీద ఎందరో కవులు కావ్యాలల్లి చెబుతారు. రాజు కాబట్టే వాళ్లలా కావ్యాలల్లుతారు. సామాన్యుడికి ఆ అదృష్టం లేదు కదా అని పేదవాడన్నాడు. వాడి మాటలకు రాజు నవ్వి, అంతే కదా, అలాంటి అదృష్టం కలగాలని నీకు దీవెన ఇస్తున్నాను. నా దీవెన తప్పక ఫలిస్తుంది అని రాజు అన్నాడు. పేదవాడు పెద్దగా నవ్వి, ముందు నువ్వు జాగ్రత్తగా దారి చూసుకొని నడు, ఎదుటి వాళ్లను దీవించినంత ఫలం అని అక్కడ్నుంచి కదిలాడు. రాజు వాడిననుసరించి వెళ్ళాడు. ఆ పేదవాడికొక పూరి గుడిసె ఉన్నది. అందులో ఆ ఒక్కడుంటున్నాడు. మర్నాడు రాజు పంపగా మహాకవి ఆ పేదవాడింటికి వెళ్ళాడు. ఆయన్ని చూసి పేదవాడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరు నా ఇంటికి వచ్చారు, విశేషమేమిటి అని అడిగాడు. నీ మీద కావ్యం రాయాలని వచ్చాను అని కవి అనగానే, నా మీద కావ్యం రాస్తారా, నాలో ఏం విశేషమున్నది అని పేదవాడు ఆశ్చర్యానందాలతో అడిగాడు. నీ గురించి చెప్పు, విశేషాలు నేను పట్టుకుంటాను అని కవి అన్నాడు. పేదవాడు పుట్టగానే తండ్రిపోయాడు. 10 ఏళ్లు వచ్చేసరికి తల్లిపోయింది. వాడిని ఎవరింట ఉంచుకుంటే వారికి నష్టం జరుగుతున్నదని చివరకు కొందరు పెద్ద మనుషులు వారికి ఈ పూరి గుడిసె కట్టించి ఇచ్చారు. వాడు అడవికి వెళ్ళి పుల్లలేరుకు తెచ్చి అమ్ముకుంటాడు. ఆ డబ్బుతో ఏ రోజు తిండి ఆ రోజు కొనుక్కొని తింటాడు. రోజు అడవికి వెళ్తావా? అయితే అక్కడ సాహస కార్యాలేమైనా చేశావా అని కవి అడిగాడు. ఒకే ఒక్కసారి నక్క కనిపించింది, పారిపోయి వచ్చాను. ఆ తర్వాత 2 రోజులు అడవికి వెళ్ళలేదు. కానీ రోజులెలా గడుస్తాయి? మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టాను అని పేదవాడన్నాడు. నీలో దయా ధర్మ గుణాలెక్కువ. కష్టాల్లో ఉన్న వారికి సహాయపడుతుంటావు కదా అని కవి అడిగాడు. ఇందుకు పేదవాడు చిన్నగా నిట్టూర్చి, నాకే బోలెడు కష్టాలు, ఇతరులకేం సహాయపడగలను? అయితే తీరిగ్గా ఉన్నప్పుడు తప్పక ఇతరులకు సాయం చేస్తాను. అందుకు దయా ధర్మాలు కారణం కాదు. దేవుళ్ళు మారువేషాలతో భక్తుల్ని పరీక్షిస్తారట. అలాంటి పరీక్షల్లో నెగ్గి గొప్పవాణ్ణి కావాలని నా కోరిక అని అన్నాడు. కవి అయిష్టంగా తల ఊపి, తీరిగ్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తుంటావు? కావ్యాలేమైనా చదువుకున్నావా అని అడిగాడు. కష్టపడి పనిచేసేవాణ్ణి, ఏమైనా చదవాలనుకుంటే నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోతాను అని పేదవాడన్నాడు. అసలు నీకు చదువంటూ వచ్చా అని కవి విసుగ్గా అడిగాడు. ఎందుకు రాదు? కావ్యాలు కూడా చదివి అర్థం చేసుకోగలను అని పేదవాడన్నాడు. కవి ఆశ్చర్యపోతూ, ఆహా, ఇది పెద్ద విశేషమే. నీ అంత పేదవాడికి కావ్యాలు చదివి అర్థం చేసుకోవాలన్న అభిరుచి ఉండడం మెచ్చుకోతగ్గది అని అన్నాడు. అభిరుచి ఉండకపోతే ఎలా మరి? రేపు ఎవరైనా నా మీద కవిత్వం చెబితే అర్థం చేసుకోవాలి కదా అని పేదవాడన్నాడు. కవి ఇక విసిగిపోయి, ఓరి ముదనష్టపువాడా, నువ్వన్ని విధాలా దరిద్రుడివి.
నీవంటి వాడి మీద కవిత్వం చెప్పవలసి రావడం నా దౌర్భాగ్యం అంటూ అప్పటికప్పుడు వెంట తెచ్చుకున్న తాళపత్రాల మీద చిన్న కావ్యం ఒకటి రాసి వాడికి ఇచ్చి వెళ్ళాడు. పేదవాడు ఆ కావ్యాన్ని చదువుకున్నాడు. అందులో 100 పద్యాలున్నాయి. అన్నీ పేదవాడి మీదే. పేదవాడిని గురించిన ఎన్నో పొగడ్తలు ప్రతి పద్యంలోనూ ఉన్నాయి. ఆ రోజు నుంచి పేదవాడు రాత్రిపూట తన గుడిసె ఎదురుగా చిన్న చెట్టు కింద గుడ్డి దీపం ఒకటి పెట్టుకొని కూర్చొని దారిన పోయేవారిని పిలిచి పద్యం చదివి వినిపిస్తూ, ఈ పద్యం ఎవరి మీదో తెలుసా? నా మీదే అని గర్వంగా చెబుతుండేవాడు. విన్నవాళ్లు ఆశ్చర్యపడి, ఇంత గొప్పగా పద్యం రాయగలిగి ఉండి నీ మీద రాశాడంటే ఆ కవి మహా దరిద్రుడై ఉండాలి. అలాంటి కవికి నీ మీద కవిత్వం చెప్పవలసిన దుర్గతి పట్టినందుకు ఈ దేశపు రాజుని ఇంకా అనాలి అని అనేవారు. ఈ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు రాజుకు చేరుతూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి ఆయన ఎప్పటిలాగానే మారువేషం వేసుకొని పేదవాడు కూర్చున్న చెట్టు ముందుకు వచ్చి కావాలనే పడిపోయాడు. కానీ పేదవాడు ఆయనను లేవదీయలేదు. అలా చెట్టు కిందనే కూర్చున్నాడు. కాసేపటికి రాజు తనంతట తానే లేచి వెళ్ళి పేదవాడితో, ఇదివరలో నిన్నొకసారి దీవించాను. నువ్వు కోరింది జరిగింది. ఇప్పుడు నాకు సాయపడి లేవనెత్తి ఉంటే నీ కోరిక మరేదైనా తీర్చాలనుకున్నాను. నువ్వు నాకు సాయపడలేదు. గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నావు అని అన్నాడు. అమ్మో, నీ దీవెనంటే నాకు భయం అని పేదవాడన్నాడు. ఎందుకని అని రాజు ప్రశ్నించాడు. పేదవాడు ఒక క్షణం తలగొక్కొని, నేనేదో తెలివి తక్కువ కోరిక కోరితే మాత్రం నువ్వు తెలివైన వాడివి కదా, నాకు సంతోషం కలిగించే పని చెయ్యొచ్చు కదా. అలా చెయ్యకుండా నేనడిగిందే జరగాలని దీవించావు. కవి వచ్చి కావ్యం రాసిస్తే నా కడుపు నిండుతుందా? ఆ కావ్యాన్ని నేనేం చేసుకోను? అది 10 మందికి చదివి వినిపిస్తూ ఉంటే అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. కవిని, ఈ దేశపు రాజును కూడా తిడుతున్నారు. పోని కవి సంతోషించాడా? ఇలాంటి దిక్కుమాలిన పని చేయవలసి వచ్చిందని నన్ను నానా మాటలు అంటూనే ఈ కావ్యం రాసి నా ముఖాన కొట్టి వెళ్ళాడు. నీ దీవెన వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషించలేదు అని అన్నాడు. ఆ రోజున నువ్వు అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడావు. మరి తెలివైన కోరిక ఎందుకు కోరుకోలేదు అని రాజు అన్నాడు. పేదవాడు దీనంగా, అయ్యో, కోరికల విషయంలో మనిషికి తెలివి లేదనే భగవంతుడు మనిషికి ఏది మేలు చేస్తుందో తెలుసుకొని ఇచ్చాడు. మనిషి చావు వద్దంటాడు, కానీ చావే కదా జీవితానికి అర్థమిచ్చేది. మనిషి రోగం వద్దంటాడు, ఆరోగ్య సుఖాన్ని రోగమే కదా తెలియజేస్తుంది. మనిషి నొప్పి వద్దంటాడు, నొప్పి లేకపోతే మనిషి గాయాన్నెలా గుర్తించి చికిత్స చేయించుకోగలడు? అంతగా తన మేలేదో తెలియని మనిషికి నచ్చనివి ఎన్నో దేవుడు మనిషికిచ్చాడు. మనిషి సుఖం కోరి నువ్వు దేవుడివని నమ్మి తెలివి తక్కువగా నేనేదో కోరితే నువ్వు నాకేదో ఇచ్చావు. నీలో శక్తి ఉంది, కానీ నువ్వు దేవుడివి కాదు. నీ దీవెన వల్ల ఇప్పుడు నాలో ఉపకార గుణం కూడా నశించి ఇతరులకు సాయపడడం మానుకున్నాను అని అన్నాడు. అమాయకంగా అన్న పేదవాడి ఆ మాటలలో రాజుకు హెచ్చరిక వినిపించింది. మర్నాడే ఆయన పేదవాడికి పని కల్పించి జీవితాంతం సుఖంగా గడిచిపోయే ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని మిగతా ప్రజల విషయంలో కూడా వారి వారి కోరికలను బట్టి కాక అవసరాన్ని బట్టి సహాయపడుతూ క్రమంగా తనంతటి గొప్ప రాజు లేడనిపించుకున్నాడు.